హాయ్ హలో వెల్కమ్ టు కృష్ణమ్మ లాక్స్ యూట్యూబ్ ఛానల్. ఇవి చింతపండు చారు అంటారండి. వీటిని చింతపండు రసం అంటారు, చారు అంటారు. ఇది ముద్దపప్పు అండి. అవి వడియాలు వేయించుకున్నాను నేను. ఈ చారుని వెనకటి రోజుల్లో చారు అన్నమాట. ఇవి అమ్మ వాళ్ళు చేస్తూ ఉండేవాళ్ళు. ఇది ఎలా పెట్టుకోవాలో ఈ రసం చూద్దాం. ఇప్పుడు మీకు కూడా చూపించుతాను నేను ఈ రసం ఎలా తయారు చేసుకునేది విధానం చూద్దామండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది, చాలా అద్భుతంగా ఉంటుందండి. రసం చక్కగా వారానికి ఒకసారి పెట్టుకుని తాగడం చాలా మంచిది, హెల్తీగా ఉంటుంది అనమాట. వెనకటి రోజుల ఫుడ్ కదండి ఇది. అసలు ఈ రోజుల్లో ఎవరో చేయటం లేదు. తెలియకపోతే ఇలా చేసుకుంటారని నేను పెడుతున్నాను చేసి. ఒకసారి రెడీ చేసుకుందామా, వెళ్ళిపోదాం. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది కందిపప్పు. నేను ముద్దపప్పు చేయబోతున్నాను కందిపప్పుని. ఇప్పుడు స్టవ్ వెలిగించుకున్నాం. మనం స్టవ్ వెలిగించుకుని కళాయి పెట్టుకుని దీంట్లో ఈ కందిపప్పు పోసేసుకున్నాం. ఇది ముద్దపప్పుకి కందిపప్పు. ఇప్పుడు ఇవి ఫ్రై చేసుకున్నాం. కొంచెం వేయించుకోవాలి. వీటిని మనం ఇలాగా వేగుడు చేసుకోవాలండి. లైట్గా వేడి పెట్టేసుకున్నాం పప్పు. అంటే ఈ పచ్చి వాసన పోయి టేస్ట్గా ఉంటుంది ముద్దపప్పు కదా, అందుకని. ఎందుకండి ఈ రకంగా ఫ్రై చేసుకుంటే చాలు. మనం చక్కగా మంచి వాసన వచ్చేలాగా ఎరడాలు అట్లా చేసినాయి కదా, సరిపోతుంది. ఇక ఇది ఫ్రై చేసి ఆపేసుకున్నాం. ఇంకా ఆఫ్ చేసి కుక్కర్లో పోసి ఇవి కడిగేసి పొయ్యి మీద వేసి మళ్ళీ స్టవ్ మీద పెట్టేసుకున్నాం. మా డాడీ ఎప్పుడు ఇలా ముద్దపప్పు చింతపండు చారు పెట్టించుకుని మా డాడీ ఎప్పుడు తినేవాడండి. కానీ మా డాడీ మమ్మీ ఇద్దరు లేరులేండి నాకు. ఈరోజు అది చేసుకుందాం అనిపించింది నాకు కూడా. డాడీ గుర్తొచ్చారు. ఈ పప్పు చేసుకుంటుంటే, ఈ చారు చేసుకుంటుంటే మా డాడీ గుర్తొచ్చారు. నాకైతే చాలా ఇష్టంగా తింటారండి మా డాడీ ఇలా చేసి పెడితే. ఇప్పుడు ఇది అయిపోయింది. ఇక పొయ్యి ఆపే చేశాను. ఇంక తీసేసి కుక్కర్లో పోసేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించుకుందామండి. స్టవ్ వెలిగించుకుని స్టవ్ పైన గిన్నె పెట్టాను నేను. స్టవ్ పైన గిన్నె పెట్టానండి. ఇప్పుడు గిన్నెలో కొన్ని వాటర్ పోసుకుందాం. మనకి ఎంత రసం కావాలో అంత పెట్టుకోవాలండి వాటర్. నేనైతే ఫుల్గా పెట్టేసాను, మాకు ఎక్కువే పడతాయి. ఇలా వాటర్ పెట్టేసుకుని మనం దీనిలో ఒక 5 ఎండుమిర్చి కట్ చేసి వేసుకున్నానండి. 5 ఎండుమిర్చి, చింతపండు వాటర్కి సరిపడినంత వేసుకోవాలండి మనకి పులుపుకి. చింతపండు ఇదిగో కడుక్కున్నాను నేను. ఈ చింతపండుని ఇలాగే వేసేసుకోవాలి ఈ చారులోకి, పిసక్కూడదండి. చింతపండు చారు అంటే అంతేను, చింతపండు అలాగే వేయాలి. అమ్మ వాళ్ళు అలా పెట్టేవాళ్ళు అనమాట. అది మనకి బాగా మరిగేతలకే అదంతా పులుపు అంతా వాటర్లో దిగిపోతుంది, రసం బాగా వచ్చింది అనమాట. అలాగే ఇప్పుడు నెక్స్ట్ ఒక స్పూన్ పసుపు వేసుకుందామండి. ఇప్పుడు ఇదిగోండి పసుపు వేయాలి కొంచెం. అదే కలర్ అండి, దీంట్లో కారం వేయకూడదు. ఇప్పుడు వాటర్కి సరిపడినంత రాళ్ళు ఉప్పు వేసుకోవాలి. మనం చూసుకుని తర్వాత సాలకపోతే మళ్ళీ కొంచెం వేసుకోవచ్చండి. ఇప్పుడు అవి మరగాలి. ఇక ఇప్పుడు వేడి పడుతూ ఉన్నాయండి. కొంచెం కరివేపాకు రెబ్బలు, ఒక చిన్న ఉల్లిపాయ కట్ చేసేసాను. దాంట్లో కూడా ఒక సగం బద్ద జాలండి, ఎక్కువ అవసరం లేదు. కొంచెం కరివేపాకు వేసాను. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుందాం, 2 రెబ్బలు. ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం కొంచెం. నేను మూత పెట్టలేదండి, ఎందుకంటే పొంగిపోతాయి, ఊరికే పొంగి వచ్చేసిద్ది అది. అందుకని మూత పెట్టలేదు, దగ్గరుండే నేను కాసుకుంటున్నాను. ఇప్పుడు దీంట్లో మనం కందిపప్పు పోసేసుకున్నాం కుక్కర్లోకి. కుక్కర్లో కందిపప్పు పోసేసుకుని ఇది కడుక్కుందాము. ఇక వాటర్ పోసి శుభ్రంగా క్లీన్ చేసి కడుక్కుందాము. ఇవిగండి ఇప్పుడు ఆ చింతపండు చారులోకి మిరియాలు, ధనియాలు, జీలకర్ర, కందిపప్పు, కొంచెం బియ్యం గింజలండి. ఇవన్నీ ఇప్పుడు మనం ఒక కళాయిలో వేసి కొంచెం వేడి చేసుకోవాలండి. వీటిని ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాము. చిన్న కళాయి ఒకటి
మంట పెట్టేసి దీనిపై కొంచెం వేడి చేసుకుని ఇప్పుడు కళాయి వేడెక్కింది. కందిపప్పు వేసేసుకుందాం. దానిలో బియ్యము, ఈ రెండు కొంచెం లేటుగా ఫ్రై అవుతాయి కదా, అందుకని ఇప్పుడు ఈ రెండు ముందు వేసేసుకోవాలి. వేసుకుని కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత అవన్నీ వేసుకోవాలండి. ఇవి కొంచెం వేడి చేసుకుందాం. వీటి పొడుము కూడా ఆ చారులో పడితే చాలా టేస్టీగా వస్తుందండి. అమ్మ వాళ్ళు ఇంతే చేసేవాళ్ళు. చింతపండు చారు అంటారు వీటిని అనమాట. అవి ఎలా పెట్టుకోవాలనేది కొంతమంది తెలియదు. చింతపండు చారు ఇలాగే పెట్టుకోవాలండి, చాలా బాగుంటాయండి. టీ కూడా తాగేసేసేవాడు మా నాన్నగారు. అయితే బాగా తాగేవాడు మా డాడీ. అలా ఫ్రై చేసుకుని ఇప్పుడు వెంటనే మిరియాలు వేసేసుకుందాం, ధనియాలు వేసేద్దాం, జీలకర్ర కూడా వేసేద్దామండి. ఇప్పుడు చిమ్ములో పెట్టేసాను పొయ్యి, ఇంకా ఇవి ఫ్రై చేద్దాం స్టవ్లో. ఇక ఇప్పుడు చిమ్ములో పెట్టేసాను కదా, ఫ్రై చేసుకుందాం వీటిని కూడా మొత్తం. అలా మొత్తం వేడి చేసుకోవాలండి. ఇక ఇవన్నీ మంచిగా ఇట్లా వేడి చేసేసి వాటిని కొంచెం డ్రైగా వచ్చిన దాకా చేసిన తర్వాత మనం దీంట్లో మిక్సీలో పోసేసేయాలండి. ఈ పొడి అంతా మిక్సీలో పోసేసి పొడిని చేసుకోవాలన్నమాట. దీన్ని పొడిని చేసుకునేటప్పుడు మనం ఒక చిన్న అల్లం ముక్క, ఎల్లిపాయలు కొన్ని రెబ్బలు వేసి మిక్సీ జారా వేసుకోవాలన్నమాట. పొడి వేసిన తర్వాత ఆ రెండు కూడా వేసేయాలి దీనిలో. అవి తెరిలేటప్పుడు ఆ వాటర్లో వేయాలన్నమాట. ఇప్పుడు మనం పెట్టుకున్నాం కదా స్టవ్ మీద, ఆ వాటర్లో ఈ పొడి అంతా పోసేయాలి. ఇక ఓకేనండి, సరిపోయింది. ఇక పొయ్యి ఆఫ్ చేసుకుందాం. స్టవ్ అయిపోయింది. ఇగోండి 2 అల్లం పీసులు, అలాగే చిన్న చిన్న ముక్కలు, 4 చిన్నిల్లిపాయ రెబ్బలు. ఇవి కూడా ఆ పొడిని తయారైపోయినాక మనం ఒకసారి మిక్సీ పట్టేసుకున్నాక ఈ రెండు కూడా దాంట్లో వేసేయాలన్నమాట. అల్లమును చిన్నిల్లిపాయ రెబ్బలు. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకుందాం. ఇక ఆ పొడి అంతా మిక్సీ జార్లో పోసేసానండి అన్నీ. ఇప్పుడు మనం మూత పెట్టేసుకుందాం. ఇక ఇదిగండి చూసారా పొడి, అది ఆ విధంగా పట్టుకోవాలి పొడిని. ఇప్పుడు దీనిలో మనం ఇందాక చూపించా కదా అల్లము, చిన్నిల్లిపాయ ముక్కలు వేసేద్దాం. ఇదిగండి అల్లం పీసులు, చిన్నిల్లిపాయ రెబ్బలు కూడా దానిలో వేసేసి ఒకసారి మళ్ళీ పట్టుకుందాం. ఇప్పుడు వేసేసానండి. ఇక అదిగో చూసారా అలా వచ్చేసిద్ది చక్కగా. అన్నీ వేసిన తర్వాత కమ్మట వాసన వస్తుందండి. వేయంగానే అసలు ఎంత వాసన వస్తుందంటే కమ్మగా ఆహా అనిపిస్తుంది ఆ వాసనకే. ఇప్పుడు ఈ పొడి మనం ఆ రసంలో వేసేసుకున్నామండి. రసం చూసారా మంచిగా తేలుతూ ఉన్నాయి. ఆ రసంలో ఇప్పుడు ఈ పొడి వేసేసుకుందాం మనం. ఇదిగండి మొత్తంగా పట్టేసిద్ది. అలా పొడి అంతా వేసేసుకోవాలండి రసంలో. ఇప్పుడు ఇంకా కొంచెం తెరలనియాలి. దీన్ని బాగా సిమ్లో పెట్టేసుకుని మనం కొంచెం సేపు మరగనివ్వాలండి. ఇప్పుడు ఆ చింతపండు, ఎండుమిరగాయల్లో కారం అంతా మనకి వాటర్లోకి వచ్చేసిద్ది అనమాట. కారం ఘాటు సరిపోద్ది, చింతపండు పులుపు సరిపోద్దండి. అలా పెట్టుకోవాలి. ఇంకింతేనండి. దినుసులు అయితే ఇంకేం అవసరం లేదు, అంతవరకు చాలు. ఇక ఇంతే వేసుకునేది. కొంచెం బెల్లం మొక్క వేసుకోవాలి దీనిలో. ఇప్పుడు అది వేసుకుందాం. ఓకే అండి, ఇక చారు మరుగుతూ ఉన్నాయి కదా. ఈ బెల్లం అండి ఈ మాదిరి వేసుకోవాలండి. దీంట్లో బెల్లం ఎంత కొంచెం తీపుండేలాగా వేస్తే అంత టేస్టీగా ఉంటాయండి చింతపండు చారు. బెల్లం మాత్రం కంపల్సరిగా కొంచెం ఎక్కువ వేసుకోవాలి. దీంట్లో మనకు తీపి తెలియాలన్నమాట. అప్పుడే మంచిగా ఉంటది ఈ రసం అనమాట. ఈ రసంలోకి ఆ ముద్దపప్పు వేసుకుని కలుపుకొని తింటుంటే అమృతంలాగా ఉంటదండి. అసలు సూపర్ గా ఉంటదండి. మీరు చెప్పలేను నేను, తింటే గనక మీకే తెలిసిద్ది. ఈ విధంగా చేసుకోవటం వెనకటలో రోజుల్లోనే చేసుకునే వాళ్ళండి. ఇప్పుడు చేయట్లేదండి ఈ వంట, అస్సలు చేయట్లేదు ఇప్పుడు. ఈ విధంగా చేసుకుంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించిద్దండి. మా పిల్లలకి చేసి పెడుతూ ఉంటాను. ఇప్పుడు అమ్మ చేసేది కదా గుర్తుంచుకుని నేను ఎప్పుడు చేస్తుంటాను. ఆ మధ్యలో అడుగుతుంటారు అవి చేయవా అని. మా కోడలు కూడా అంటది, అత్తయ్య అవి వేయవా భలే చాలా బాగుంటది అని. అందుకని నేను పెడుతూనే ఉంటానండి ఎప్పుడు. ఈ విధంగా మీరు కూడా చేసుకుంటారని నేను పెడుతున్నాను వీడియో. చేసుకోండి అండి, చాలా మంచిది. చింతపండు చారు పైచానికి అన్నిటికీ మంచిది కదా, మంచిగా ఉంటది. తింటే అప్పుడప్పుడు తీసుకుంటా ఉండండి. వారంలో ఒక రోజు, 10 రోజులకు ఒకసారి అయినా సరే ఇలా తీసుకుంటే చాలా మంచి ఫుడ్ అనమాట. ఇది మన ఫ్యూచర్లో అమ్మ వాళ్ళు వెనకటి రోజుల్లో ఫుడ్ ఇది. నేను కూడా తాగుతానండి.
ఏడిగా ఉన్నప్పుడు చక్కగా కొంచెం టీలాగా ఈ చారుని తాగుతా. నేను కూడా మా నాన్న మా డాడీ తాగుతూ ఉంటే నాకు అలవాటయ్యి నేను కూడా తాగుతుండేదాన్ని. అలాగే ఇప్పుడు నేను తాగుతుంటానండి అలాగా ఈ రసాన్ని. చాలా బాగుంటుంది అనమాట. ఇప్పుడు ఈ విధంగా కాగినాక మూత పెట్టుకోకూడదండి. మూత పెడితే మాత్రం మొత్తం పొంగిపోతాయి ఇవి. ఇది ఎక్కువగా పొంగే ఇది ఉంటుంది అనమాట ఈ రసంలో. అందుకని నేను మూత పెట్టలేదు, దగ్గరుండి కాసుకుంటున్నాను. ఇట్లా మరిగిన తర్వాత మనం ఇంకా తాలింపు వేసుకోవడం. తాలింపుకి కూడా నూనె కూడా హెవీగా వేయకూడదండి, లైట్గా వేసుకోవాలి. దీనికి తాలింపు పెట్టుకుందాం, మరిగిపోతుంది ఇక. ఇప్పుడు నెక్స్ట్ అండి ఈ స్టవ్ వెలిగించుకుందాం మనం. ఈ స్టవ్ వెలిగించుకుని ఇందాక పప్పు ఫ్రై చేసి పెట్టుకున్నాను కదా, అది కుక్కర్లో పోసి కడిగేసాను. ఇప్పుడు పొయ్యి మీద స్టవ్ మీద పెట్టేసుకుందాం ఇక దీన్ని. నాకు ఎక్కువ శాతం పొయ్యేని వస్తుందండి, ఎందుకంటే చిన్నప్పటి నుంచి అమ్మోళ్ళు పొయ్యి అని అలవాటు చేశారండి. స్టవ్ అంటాం రాదు, సారీ. అలా వాడుతూ ఉంటాను మధ్య మధ్యలో, ఏమనుకోకండి. ఇప్పుడు దీనిలో కొంచెం ఆయిల్ వేసుకుందామండి. సన్ఫ్లవర్ ఆయిల్ కొంచెం వేసుకుందాము. ఒక్క రవ్వ రాళ్ళు ఉప్పు వేసుకున్నాం. దానిలో ముద్దపప్పు బాగా టేస్టీగా వచ్చిందండి ఆయిల్ వేసుకుని కనుక మనం కొంచెం ఉప్పు వేసుకుని అలా పెట్టుకుంటే ముద్దపప్పు చాలా బాగా వచ్చింది. ఇప్పుడు మూత పెట్టేసుకుందాం దీన్ని. ఇక ఇది ముద్దపప్పు రెడీ అయిపోతుంది ఇక ఆ రసంలోకి. ఓకేనండి. ఆహా, చారు మరుగుతుంటే గుమ్మాలించిపోతుందండి వాసన, మామూలుగా రావట్లేదండి అసలుకి. ఇప్పుడు నేనైతే కొంచెం ఉప్పు చూస్తున్నాను, సరిపోయిందా లేదో ఒకసారి. మంచిగా సరిపోయిందండి. ఉప్పు అన్ని చక్కగా, తీపి చాలా బాగా సరిపోయింది. వేసిన బెల్లం కానీ అన్ని పర్ఫెక్ట్గా సరిపోయినాయి. చాలా మంచిగా ఉన్నాయి, టేస్ట్గా ఉన్నాయి, చాలా చాలా రుచిగా ఉన్నాయి. రసం అయితే చూస్తుంటే తాగేస్తాను. నేనైతే గ్లాసులో పోసుకుని తాగేస్తాను వెంటనే. తర్వాత నాకు ఇష్టం గ్లాసులో పోసుకుని తాగటం ఈ రసం. అంటే అది కొంచెం తేటగా వచ్చిన తర్వాత పై పోసుకోవాలన్నమాట. అలాగే ఓడ పోసుకోకూడదు వీటిని. అది ఆ డస్ట్ అంతా వెనక్కి వంటేసేసి వెళ్ళిపోద్ది పేరుకుని. అప్పుడు ఆ పైన వాటర్ మనం తాగాలన్నమాట. చాలా చాలా బాగుంటాయి అట్లా తాగితే. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకున్నాం, ఇక ఆపేసాను. ఇప్పుడు మూత పెట్టేసుకున్నాం. ఇక నెక్స్ట్ దాన్ని తాలింపు వేసేసేద్దాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకున్నామండి. స్టవ్ వెలిగించుకుని రసం మనం తాలింపు వేసుకున్నాం. ఇక కళాయి పెట్టేసుకున్నాం దీనిపైన. ఇది పోపు వేసిన కళాయి, అందుకని మళ్ళీ అదే పెడుతున్నాను నేను. కొంచెం ఆయిల్ వేసుకున్నామండి ఇప్పుడు దీంట్లో. సరిపోద్దండి, ఎక్కువ వేసుకోకూడదు, రసం కదా, సరిపోద్ది అది. ఇప్పుడు నూనె వేడెక్కింది, ఎండుమిర్చి వేసుకుందాము. జీలకర్ర, కొంచెం ఆవాలు, మినపప్పు. ఇప్పుడు చిన్న ఉల్లిపాయ రెబ్బలు కచ్చాపచ్చిగా నలకొచ్చి పెట్టానండి, అవి. కొంచెం కరివేపాకు, గుమ్మలాడుతా కమ్మని వాసన వస్తుందండి. పొయ్యి ఆఫ్ చేసుకుందాం ఇది. ఇప్పుడు రసం మీద మూతేద్దాం మనం. ఆ రసం చూసారా వాటర్ ఎలా తేరుకున్నాయో, అలా వస్తాయి అనమాట. ఇప్పుడు అయ్యి తాగొచ్చు అనమాట గ్లాస్ తోటి. ఇప్పుడు మనం చక్కగా అలాగైనా పోసేసుకోవచ్చు, ఆయిల్ లేకుండా కూడా తాగొచ్చు. ఇప్పుడు ఆయిల్ పోస్తాం కదా దానిలో. ఇప్పుడు మనం ఇలాగైనా కొంచెం తీసుకుంటే మంచిది, తాగేవాళ్ళమై. ఆయిల్ వేయకముందే తాగడానికి మంచిగా ఉంటాయి అనమాట, తాగాలనుకుంటే అట్లానే. ఇప్పుడు ఈ తాలింపు తీసుకుని మనం దీనిలో పోసేసుకుందామండి రసంలోకి. మన వాసన వస్తుందండి, చూసారా రసం అసలు ఎలా ఉన్నాయో. ఆహా, చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది కదా, ఒక పట్టు పట్టాలనిపిస్తుంది కదా అన్నం. చాలా బాగుంది రసం. ఈ విధంగా చేసుకోండి. ఓకే, ముద్దపప్పు రెడీ అయిపోయింది, తీసుకుందామా. ఇప్పుడు ముద్దపప్పు తీసుకుందామండి. అదిగో చూసారా, ముద్దపప్పు కూడా రెడీ అయిపోయింది, చక్కగా ఉడికిపోయి. పప్పు మనం పప్పుని ఫ్రై చేసాం కదా, మంచిగా అసలు వాసన వస్తుందండి, చాలా మంచి వాసన వస్తుంది. ఇలా తీసుకుని ఒక గిన్నెలోకి వేసేసుకుందాం మనం. ముద్దపప్పు మొత్తంగా అయిపోయింది, రెడీ అయిపోయింది. ఇక
హాయ్, ఇప్పుడు వచ్చేసాను, తినేసేద్దాం. ఇగో చారు, ముద్దపప్పు, వడియాలు, రైస్ పెట్టేసుకుందాం. ఇక మనం అన్నం రైస్ ఇవన్నీ పెట్టుకుని ఒక పట్టు పట్టాలండి. చారుతోటి చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చారు అంటే భలే ఇష్టం నాకు కూడా. ఇప్పుడు రసం పోసేసుకుందాం. ఇక ఈ రసం అయితే మొత్తంగా ఎక్కువగా పోసుకోవాలండి, చాలా బాగుంటుంది ఎక్కువగా పోసుకుంటే. ఇప్పుడు ముద్దపప్పు వేసుకుందాం. ఇక ఈ రెండు కలుపుకోవాలన్నమాట. వడియాలు, వేడి వేడిగా కాలిపోతుందండి అసలు. ఓకేనండి, నేనైతే కలిపేసుకున్నాను. అమృతం లాగా ఉందండి, ఎంత బాగుందండి. ఈ విధంగా చేసుకుని తిన్నాకే చెప్పండి మీరైతే. రసం వెనకటి తిండి వెనకటి ఇయ్యానండి, ఎలాగైనా ఎంత టేస్టీగా ఉంది రసం. కానీ ఎందుకో కానీ చాలా అద్భుతంగా ఉంది. సూపర్ గా ఉందండి. ఇలా రసం పెట్టుకుని చక్కగా ముద్దపప్పు చేసుకుని ఆమ్లెట్ వేసుకోవచ్చు, మనం ఏమైనా నంచుకోవచ్చు, మన ఇష్టం అదంతా. ఇవి మాత్రం కంపల్సరిగా ఇలా చేసుకోండి, చాలా మంచిది. వారానికి ఒకసారి అలా రసం పెట్టుకుంటాం మనం తినడం అనేది చాలా బాగుంటుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ రూపంలో తెలియజేయండి. కొత్తగా మన ఛానల్ ఎవరన్నా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ బాయ్, నమస్తే. నేనైతే తినేస్తున్నాను మొత్తం. బాయ్ నాన్న.